వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 విశాఖలో సిఐ సదస్సు చాలా హఠాసంగా ప్రారంభమైంది. ఇప్పటికే చూసుకుంటే దేశ విదేశాల నుంచి కూడా ప్రతినిధులు కూడా వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకుంటే సుమారుగా నిన్న కూడా 3 లక్షల కోట్లకు పైకైతే మాత్రం ఇప్పటికే ఎంఓయూలు కుదుర్చుకున్నట్టు కూడా ఇప్పటికే అధికారికంగా ఒకవైపు ప్రతినిధులు కూడా చెప్పుకున్న నేపథ్యం కూడా కనిపించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మనతో పాటు మాట్లాడడానికి సుందర విజయ్ కుమార్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయనతో పాటు మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చెప్పండి సార్, ఎలా చూడాలి ఏంటి ఈరోజు చూస్తూ ఉంటే రాష్ట్రాన్ని చూసుకుంటే ఎన్నో వేల కోట్ల రూపాయలు అయితే లక్షల కోట్ల రూపాయలు అయితే ఒకవైపు వెలివేతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎంత ఎలా చూడాలి ఏంటిది? మరి మీకు తెలుసు, ఈరోజు ప్రపంచం మొత్తంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తుంది. 14-19 మధ్యన ఇదే కూటమి ప్రభుత్వం అండర్ ద లీడర్షిప్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మరి ఆ రోజు చూసిన దానికన్నా ఎక్కువగా ఎందుకు చూడడం? ఆ రోజు రాష్ట్రం విడిపోయింది కాబట్టి అప్పులు ఉన్న రాష్ట్రాన్ని ఏం చేయాలో, ఎలా చేయగలరా లేదా అనే దాని మీద ఆ రోజు కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆయన లీడర్షిప్ మీద నమ్మకంతో వచ్చారు. ఈరోజు అదే లీడర్షిప్ స్టేబుల్గా అంటే 19-24 మధ్యలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంత వచ్చినా కూడా రాష్ట్రం కోసం నిలబడ్డారు. వీళ్ళు ఏ పొలిటికల్ ఈక్వేషన్లో ఏ పొలిటికల్గా ఏది ఉన్నా కూడా వీళ్ళు ఈ రాష్ట్రాన్ని నిలబెడతారు అనే ఉద్దేశంతో మేము పోరాటానికి ఈరోజు ఇది దక్కింది. అలాగే ఈ 16 నెలలు ఎక్కడ కూడా కూర్చోకుండా మళ్ళా పోయిన ఇమేజ్ని, ఈ ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ని కూడా మళ్ళా వెనక్కి తీసుకురాగలిగాం. దానికి ఇంత బ్రహ్మాండంగా ఇంతమంది ఇన్వెస్టర్లు వచ్చి ఇక్కడ ఇది చేస్తున్నారు. డెఫినెట్గా మేము ఈ రాష్ట్రానికి సంపద సృష్టిస్తూనే ఉంటాం. ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ రాష్ట్ర రేపటి తరాలకి కూడా భరోసా ఇవ్వగలుగుతున్నాం. ఈ దేశానికి భరోసా ఇవ్వగలుగుతున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే 8,000 కోట్ల వరకు ఎంఓయూలు కుదిర్చాయి. ఏ విధంగా జరగబోతున్నాయి? లక్షల కోట్లలోనే అనౌన్స్ చేశారు. ఇవన్నీ కూడా ప్రోగ్రెసివ్గా ఆన్ పేపర్ రావడమే ఈ కార్యక్రమం. ఇది అయిన తర్వాత మేము మీకు అనౌన్స్ చేస్తాం. అంటే ముఖ్యంగా విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి చూసుకుంటే ఐటీ హబ్బులకు సంబంధించినటువంటి ఎటువంటి రాబోతున్నాయి? ఇప్పటికే చూసుకుంటే ఆల్రెడీ డేటా సెంటర్ కూడా ఒకవైపు అయితే వచ్చిందంటూ కూడా చాలా హంగామా చేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇన్ని పట్ల చూసుకుంటే ఏ సంస్థలకు సంబంధించి ఇవన్నీ కూడా ఎలా వస్తాయి? హంగామా ఏమీ లేదు. డేటా సెంటర్కి మేము టార్గెట్ పెట్టుకున్నాం. గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నం జిల్లాలో 2 ప్లేసుల్లో, అలాగే అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో నా కాన్స్టిట్యున్సీలో 1 ప్లేస్లో ఇది ఆల్రెడీ అన్నీ కూడా ల్యాండ్ ఇవ్వడం, వాళ్ళంతా కూడా సర్వేలు చేసుకోవడం, వాళ్ళంతా సాయిల్ టెస్టులు చేసుకోవడం అన్నీ కూడా అబౌట్ టు స్టార్ట్ అనే దీంట్లో ఉంది. అలాగే మీరు చూసే ఉన్నారు, నిన్న కూడా అనేకమైన కంపెనీలు, మరి సాఫ్ట్వేర్ కంపెనీలకి శంకుస్థాపన చేశారు మా ఐటీ మినిస్టర్ గారు. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక్క వైజాగే కాదు, అన్ని జిల్లాలు, ముఖ్యంగా అనకాపల్లి జిల్లా రేపు రాబోయే రోజుల్లో కనీసం 3.5-4 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ అక్కడ ఉంది. ఒక ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజనే కాదు, ఒక ఆర్సిలరీ మిత్తులే కాదు, ఒక గూగుల్ డేటా సెంటరే కాదు, ఆల్మోస్ట్ 3 లక్షల కోట్ల పైన ఈరోజు ఒక్క అనకాపల్లి జిల్లాలోనే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోవాలి. కనీసం 150,000 నుంచి 2 లక్షల మంది ఉద్యోగాలు అక్కడే కల్పిస్తున్నాం. అంటే మీ నియోజకవర్గంలో ఎన్ని ఎంఎస్ఎంఈ పార్కులు సంబంధించి రావచ్చు? మొత్తం ఎంత? మా నియోజకవర్గంలో మెయిన్ ఎస్సీజెడ్ మా దగ్గర ఉంది, నాన్ ఎస్సీజెడ్ మా దగ్గర ఉంది. అలాగే ఎంఎస్ఎంఈ పార్క్ కూడా మా దగ్గర ఈరోజు ఒక ఎంఎస్ఎంఈ కూడా చేపిస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటూ ఒకటే చెప్పుకునే నేపథ్యం అయితే కనిపిస్తుంది. లక్షల కోట్లు అయితే ఇప్పటికీ ఎంఓయూలు అయితే కుదురుతున్న నేపథ్యం కూడా కనిపిస్తున్నది. ఈరోజు ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఈరోజు కంపెనీలు తీసుకుని వచ్చి యువతకి ఈరోజు ఉపాధి కల్పించడం ధ్యేయంగా మేమైతే ముందుకెళ్తున్నట్టు కూడా మనతో కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ఆడితే రాజేష్, RTV విశాఖ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.